హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వర్షాన్ని తీసుకువచ్చి ఘనాకి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేరణ సిద్ధు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పెళ్లిపీటల మీద ఘనాన్ని చూసి విజేంద్ర వర్మ చాలా బాధపడుతూ ఉంటాడు. తాలి పట్టుకొని ఇక ఈ పెళ్లిని ఎవ్వరు కూడా ఆపలేరు. పాపం ఆ సిద్ధుగాడు ప్రేరణ ఈ పెళ్ళి ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ఘనాగాడి గురించి వాళ్ళు తక్కువ అంచనా వేశారు. ఇక ఈ ఘనాగాడిని ఎవ్వరు కూడా ఆపలేరు. ఈ పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటూ తనకు తానే ఇక గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు మనసులో. ఇంతలో ఎదురుగుండా వర్ష నిలబడి ఉంటుంది. ఇక వర్షాన్ని చూసి ఒక్కసారి ఘన షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే ఇక వర్షాన్ని చూసి ఇదేంటి ఇక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది, వాళ్ళు ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గరే పెట్టుకున్నామని ఫోన్లో చెప్పారు కదా, మరి ఇదెలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు దీన్ని అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక పక్క నుంచి ప్రేరణ అలాగే సిద్ధు వచ్చి వర్ష పక్కన నుంచొని ఉంటారు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. గణ అయితే ఇక షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోయి తన చేతిలో ఉన్న తాళిని కూడా కిందకి వదిలేస్తాడు. ఇక ప్రేరణ, వర్ష, సిద్ధు ముగ్గురు కూడా అలా నుంచొని ఉండడం చూసిన మంజు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అలాగే గణ తాళిని కిందకు వదిలేసేసరికి తనకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. తర్వాత ఇక మంజు అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి గణ తాళిని ఎందుకు కింద వదిలేసావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా గణ అయితే సిద్ధు వాళ్ళంక చూస్తూ అలా ఉండిపోతాడు. వీడు మనం వర్షాన్ని ఎలా కాపాడామో పాపం ఊహించుకోలేకపోతున్నట్టున్నాడు. వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్దాము. ఏంటి గణ తాళిని కిందకి వదిలేసావేంటి, నీ ఫ్రెండ్ వర్ష వచ్చింది, చిన్నప్పటి నుంచి మీరిద్దరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నీ ఫ్రెండ్ని చూసి నువ్వెందుకు తాళిని కిందకి వదిలేసావు అని అడుగుతూ ఉంటాడు సిద్ధు అయితే. అప్పుడే ఇక మంజు అయితే సిద్ధు ఏంటిదంతా అని అంటూ ఉంటే, అదేంటమ్మా మేమేమీ చెయ్యలేదే, తాళి కిందకి వదిలేసి ఏదో తప్పు చేసిన వాళ్ళ షాక్ అయిపోయి అలా ఉండిపోయిన ఆ ఘనాన్ని ప్రశ్నించు అని అడుగుతూ ఉంటాడు మంజుని. అప్పుడు ఇక విజేంద్ర వర్మ అయితే, నాకు తెలుసురా సిద్ధు, నువ్వు ఈ పెళ్ళిని ఆపేస్తావని నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటాడు విజేంద్ర వర్మ. అవును కదా, అదేంటి కనా తాళిని కిందకెందుకు వదిలేసావు, నీ ఫ్రెండు వర్షానే కదా అమ్మాయి అని అంటూ ఉంటాడు విజేంద్ర వర్మ అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటుంది వర్ష, నేను ఘనా ఫ్రెండ్ని కాదు, ఘనాని ప్రేమించిన అమ్మాయిని, మేమిద్దరం కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నాము అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఆ రోజు నిశ్చితార్థమని తెలిసే నేను అక్కడికి వచ్చాను, కానీ మా అమ్మ తన ప్రాణాలని తీసుకుంటానంటుంది, నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, ఈ పెళ్లి జరగకపోతే మా అమ్మ చచ్చిపోతానంటుంది, నిశ్చితార్థమే కదా అని ఒప్పుకున్నాను అంటూ వాళ్ళ అమ్మ మీద వంక పెట్టి నిశ్చితార్థాన్ని జరిపించుకోవాలనుకున్నాడు. కానీ ఆ రోజు ఉంగరాలు మిస్ అవ్వకుండా ఉండుంటే నిశ్చితార్థం జరిగిపోయేది. ఉంగరాలు మిస్ అయ్యి నిశ్చితార్థం ఆగిపోయింది. తర్వాత ప్రేరణ వచ్చి ఇలా పెళ్లి ముహూర్తం పెట్టారు అని నాకు చెప్పగానే అప్పుడు కూడా నేను తనని నిలదీశాను. నన్ను ప్రేమించి నన్ను మోసం చేసి సాహితీ మెడలో తాళి కడుతున్నావేంటి అని కూడా అడిగాను. అప్పుడు కూడా ఈరోజే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా మనుషులు వస్తారు, గుడి దగ్గరే మన ఇద్దరు పెళ్ళి అని చెప్పాడు. తన మనుషుల్ని పంపించాడు, కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. మళ్ళీ ప్రేరణ నన్ను తీసుకువచ్చి పెళ్ళి ఎక్కడ ఆపించేస్తుందా అని నన్ను కిడ్నాప్ చేయించాడు. తర్వాత ప్రేరణ సహాయంతో నేను ఇక్కడికి రావాలనుకున్నాను, మా ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశాడు. దానికి సాక్ష్యం ఈ రంజిత్ గారే అని రంజిత్ని కూడా చూపిస్తుంది. అప్పుడే అదంతా విని షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. రంజిత్ గారు సరైన సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి సాహితీ జీవితం చెడిపోకుండా, నాశనం కాకుండా మేము కాపాడగలిగాము. ఈ ఘన మంచివాడు కాదు, అమ్మాయిల్ని మోసం చేసే వెధవ అని అంటూ వర్ష అయితే ఘన దగ్గరికి వెళ్ళి ఘన చెంప పగలగొడుతుంది. అప్పుడే ఇక అది చూసి ఒక్కసారే ఘన అయితే షాక్ అయిపోతూ, నన్నే కొడతావా ఏంటి, నీకెంత డబ్బు ఇచ్చారు ఈ ప్రేరణ సిద్ధు ఈ పెళ్ళి ఆపేయడానికి అని అడుగుతూ ఉంటాడు ఘన అయితే. అప్పుడే ఇక అది విని ఇక ఘన, ప్రేరణ ఇద్దరూ కూడా అలా ఉండిపోతారు.
ఈ పెళ్లిని ఎప్పుడెప్పుడు ఆపుదామని వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి నిన్ను ఆయుధంగా మార్చుకొని నా మీదకి ఇలాగ ఆయుధాన్ని ప్రదర్శించాలని చూశారు కదా అని అంటూ ఉంటాడు. గణ అయితే అప్పుడే ఇక గణ అన్న మాటలకి వర్ష అయితే ఛీ, నువ్వు ఇంతకు కూడా దిగజారిపోతున్నావా? చూడు సాహితి, వీడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. మీ అన్నయ్య చెప్పిన ప్రతి మాట నిజమే. నిన్ను పెళ్లి చేసుకోవాలని నీ ఆస్తి కోసమే వీడు ఈ నాటకం ఆడుతున్నాడు. ఆ రోజు నన్ను స్నేహితురాలుగా పరిచయం చేసి ఈరోజు డబ్బు కోసం నేను నాటకం ఆడుతున్నట్టు అందరి ముందు నన్ను అనుమానించి అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. వీడు ఎలాంటి వాడో మీకు కళ్ళారా చూపించడానికే ప్రేరణ సిద్ధు ఒకళ్ళని తీసుకువచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక తన ఫ్రెండ్ స్వాతి అయితే వస్తుంది. నేను వర్ష ఫ్రెండు స్వాతిని, ఇద్దరం కలిసి ఒకే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తాము. ఇదంతా కూడా గణ మోసం. గణగాడు వర్షాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మేమందరం చెప్పేది నిజం. ఇంకా మీరు మీ కొడుకు గురించి తప్పుగా అనుకొని ఈ గణ మాటలు వింటే మీ కూతురు జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసిన వాళ్ళు అవుతారు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అది విని మంజు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక విజయ్ అయితే ఇప్పుడు గొంతు తెరిచి నా కూతుర్ని ఇతనికి ఇచ్చి చేయను అని చెప్పొచ్చు, కానీ వీడి దగ్గర నేను తప్పు చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి, అందుకే నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. విజయేంద్ర వర్మ అయితే అప్పుడే రంజిత్ అయితే ఇక రౌడీల్ని తీసుకొస్తారు. రే, ఎవర్రా మిమ్మల్ని వీళ్ళని కిడ్నాప్ చేయమంది, చెప్తారా లేదా అని అడుగుతూ ఉంటే గణ సరే వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేయమన్నారు సార్ అని అంటూ నిజాన్ని బయట పెడతారు. కావాల్సింటే అతని ఫోనులో ఇతని నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో మీరే చెక్ చేయండి. మరి వీళ్ళెవరో తెలియకుండానే గణ ఇతనికి అన్నిసార్లు ఫోన్ చేశాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే వర్ష గణతో దిగిన కొన్ని ఫోటోల్ని, అతని పంపించిన లవ్ మెసేజ్ని అన్నీ కూడా సాహితికి చూపిస్తుంది. అవి చూసి సాహితి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఇక పీటల మీద నుంచి పైకి లెగుస్తుంది. అప్పుడు ఇక గణ అయితే ఇవన్నీ ఏమీ నమ్మొద్దు సాహితి, ఏఐ వచ్చేసింది కదా, వాటిల్లో తీసిన వీడియోసు పిక్సు అంతే తప్ప నువ్వు తప్ప నాకు వేరే ఆడది అంటే తెలీదు అని అంటూ ఉంటాడు గణ. అప్పుడే సాహితి అయితే గణ చంప పగలగొడుతుంది. గణ చంప పగలగొట్టి చివరికి నా మీద ఎంతో ప్రేమని చూపించే మా అన్నయ్య మాట కూడా వినకుండా నీలాంటి వెధవ మాట విని నీ మీద నమ్మకంతో నేను ఈ పెళ్ళికి సిద్ధమయ్యాను. ఛీ, నా మీదే నాకు అసహ్యం వేస్తుంది, నీలాంటి దుర్మార్గున్న వెనకేసుకొచ్చింది అని అంటూ ఉంటుంది సాహితి. అత్తయ్య గారు, మీరైనా నా మాట వినండి అని అంటూ ఉంటాడు గణ అయితే. అప్పుడే ఇక గణ చంప పగలగొడుతుంది మంజు. ఛీ దుర్మార్గుడా, నా కొడుకుని నా ముందే నా చేత అన్నిరాని మాటలు అనిపించి నువ్వేదో గొప్పవాడిలాగా అందరి ముందు నటించేవాడివి. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఏం పెంపకం అమ్మా నీది, పిల్లల్ని ఇలాగైనా పెంచేది? నీ కొడుకుని ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి పంపిస్తున్నావా అంటూ ఇక ఈశ్వర్ని కూడా నోటికొచ్చినట్లు మంజు అయితే తిడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.